వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. ఈరోజు నేను కొత్తిమీర రోటి పచ్చడి చూపిస్తున్నానండి. వీటికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర సగం కట్టనండి, పచ్చిమిర్చి, కరివేపాకు తాలింపుకు, పల్లీలు, ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు అండి. వీటికి కావాల్సిన పదార్థాలు. వీటికి సరిపడ్డ నువ్వులను తీసుకుంటున్నానండి. ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె పోసుకుందామండి. పచ్చిమిర్చిని, కొత్తిమీరను రెండింటిని కలిపి ఫ్రై చేసుకున్నామండి నూనె. ఈ విధంగా ఫ్రై చేసుకున్నామండి. కొత్తిమీర పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. పక్కకు తాలింపు పెట్టుకున్నామండి. తాలింపుకు కావాల్సినంత నూనెనండి. పసుపు వేసుకుందామండి. ఉప్పు కూడా వేసేసుకున్నామండి. కొత్తిమీర మొత్తం నూనెలో మాగిపోయింది చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకున్నాను. ఇక్కడ తాలింపులో ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్లిప్ చేయండి. పట్టుకున్నానండి. ఇందులోని ఇప్పుడు చల్లారిన తర్వాత కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి తగినంత మీకు రుచికి తగ్గట్టు నిమ్మకాయ పిండుకుందామండి. ఈ విధంగా గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి తాలింపును వేసేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. ఈ రోటి పచ్చడి చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి.